వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఈ వీడియోలో నేను రెస్ట్ ఏపీఐ ఎలా క్రియేట్ చేయాలి, మన నోట్ జేఎస్ని, ఎక్స్ప్రెస్ని, మాంగోడిబి డేటాబేస్ని యూజ్ చేసుకొని మనం రెస్ట్ ఏపీఐ ఒక బ్యాక్ అండ్ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కడ్ ఆపరేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలనేది అయితే నేను ఈరోజు అయితే కంప్లీట్ మనకు ఈ వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. రెస్ట్ ఏపీఐ అయితే నేను క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. నోట్ జేఎస్, ఎక్స్ప్రెస్ ఫ్రేమ్వర్క్, మాంగోడిబి డేటాని యూజ్ చేసి ఒక రెస్ట్ అప్లికేషన్ అయితే నేను క్రియేట్ చేసి మీకు కడ్ ఆపరేషన్స్ అనేది ఇంప్లిమెంట్ అయితే చేసి అయితే కంప్లీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ కడ్ ఆపరేషన్స్లో వచ్చేసి మనం యూజర్ని ఎలా పోస్ట్ చేయాలి, యూజర్ డీటెయిల్స్ డేటాబేస్లో, అలాగే మనం డేటాబేస్ నుండి యూజర్ డీటెయిల్స్ ఎలా గెట్ చేయాలి, అలాగే మనం యూజర్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే కంప్లీట్గా నేను ఈ వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్గా మనమైతే ఈ రెస్ట్ అప్లికేషన్లో వచ్చేసి ఏంటంటే మనం ఈ రెస్ట్ అప్లికేషన్ మొత్తం క్రియేట్ చేశాక మనం పోస్ట్ మ్యాన్ టూల్తోనైతే మనమైతే ఇన్పుట్ వాల్యూస్ అయితే పాస్ చేసి మన అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా అని అయితే చెక్ చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే కంప్లీట్గా అయితే రెస్ట్ అప్లికేషన్ క్రియేషన్ గురించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మన కొత్తగా ఎవరైతే మన ఛానల్ని అయితే చూస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియో నచ్చితేనైతే తప్పకుండా మన ఛానల్ని అయితే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి అయితే మనకైతే కంప్లీట్గా ట్యూటోరియల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ముందు కూడా నేను ఇంకా ట్యూటోరియల్స్ అనేది చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మెనీ స్టాక్ డెవలప్మెంట్ మీద, జావా డెవలప్మెంట్ మీద అయితే మీకు కంప్లీట్గా వీడియోలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో. ఎవరైతే కొత్తగా మన ఛానల్ని అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే లేట్ చేయకుండా అయితే సింపుల్గా అయితే మీకు ఒక రెస్ట్ అప్లికేషన్ని ఒక బ్యాక్ ఎండ్ని క్రియేట్ చేసి మీకు కడ్ ఆపరేషన్స్ అని ఇంప్లిమెంట్ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను దీనికోసం అయితే నేను VS కోడ్ ఎన్వైర్న్మెంట్ అయితే యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ రెస్ట్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి నేను VS కోడ్ ఐడి అయితే యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. అందుకే నేను నా ల్యాప్టాప్లో అయితే VS కోడ్ అయితే నేనైతే డౌన్లోడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ముందుగా అయితే నేను నా ల్యాప్టాప్లో డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సింపుల్గా ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి ఇక్కడ ఫోల్డర్ తీసుకొని ఫ్రెండ్స్, ఈ ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఏంటంటే నేను రెస్ట్ ఏపీఐ అయితే పెట్టేసి నేను ఆల్సో బ్యాక్ ఎండ్ రెస్ట్ ఏపీఐ బ్యాక్ ఎండ్ అయితే నేను ఈ ఫోల్డర్ నేమ్ అయితే ఇచ్చేసిన ఫ్రెండ్స్. ఇచ్చేసినాక సింపుల్గా ఫ్రెండ్స్ నేను ఈ ఫోల్డర్ ఉన్న లొకేషన్ నుండి అయితే కమాండ్ ప్రాంప్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. అందుకోసం ఇక్కడ CMD అయితే టైప్ చేసిన చూసుకోవచ్చు. మనకైతే కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అయింది. ఫ్రెండ్స్, ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఇక్కడ లొకేషన్ నుండి, ఈ ఫోల్డర్ ఉన్న లొకేషన్ నుండి మనకి డైరెక్ట్గా ఈ ఫోల్డర్ అనేది VS కోడ్లో ఓపెన్ కావడానికి ఇక్కడ మనకు వచ్చేసి షార్ట్ కట్ కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకైతే డైరెక్ట్గా ఈ ఫోల్డర్ అనేది మనకు VS కోడ్లో అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు రెస్ట్ ఏపీఐ బ్యాక్ ఎండ్ అయితే మనకి ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ సింపుల్గా ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్, ఇక్కడ టెర్మినల్లో ఫస్ట్ ఫ్రెండ్స్ మనమైతే మనం బ్యాక్ ఎండ్ మనమైతే రెస్ట్ ఏపీఐ క్రియేట్ చేయాలంటే నోడ్ని యూజ్ చేసి ఫస్ట్ మనం ఏంటంటే మనం నోడ్ ప్రాజెక్ట్ని అయితే ఇనిషియలైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నోడ్ ప్రాజెక్ట్ని ఇనిషియలైజ్ చేసుకోవడానికి అయితే మనమైతే ఇక్కడ నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మన ప్రాజెక్ట్లో. మనకు డిఫాల్ట్గా నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనకు package.js అని ఒక డిఫాల్ట్ ఫైల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫైల్ ఎందుకంటే మనకు package.json ఫైల్ అనేది మన ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ని, ప్యాకేజ్ని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకైతే ఇప్పుడైతే నేనైతే మన ఈ ప్రాజెక్ట్ని నోడ్ ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ చేయడానికి సింపుల్గా నేను ఇక్కడ npm init అయితే టైప్ చేస్తున్నా ఫ్రెండ్స్. మనమైతే npm init అని టైప్ చేయగానే మనం నోడ్ అయితే మన ప్రాజెక్ట్లో అయితే మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో అయితే ఇనిషియలైజ్ అయిపోతుంది. మనం నోడ్ ప్రాజెక్ట్ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ npm init అని చెప్పేసి నేను ఇక్కడ -y అయితే ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ -y ఎందుకంటే దీనివల్ల యూజ్ మనం నార్మల్గా npm init అని టైప్ చేసి ఎంటర్ చేసినప్పుడు కొన్ని ఇన్పుట్ వాల్యూస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ మనం డిఫాల్ట్ వాల్యూస్తో మనమైతే నోడ్ని ఇనిషియలైజ్ చేయడానికి ఇక్కడ మనం -y అంటాం. ఈ -y ఎంటర్ చేయడం వల్ల మనకు ఇన్పుట్ వాల్యూస్ ఏం అడగకుండా డిఫాల్ట్ వాల్యూస్తోని మనకైతే నోడ్ అనేది ఇనిషియలైజ్ అయిపోతుంది.
సో ఇక్కడ చూడొచ్చు npm init -hyphen ఎంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు. సో మనకైతే డిఫాల్ట్ వాల్యూస్తో అయితే మనకైతే ఇక్కడ Node.js అనేది మన ప్రాజెక్ట్లో ఇనిషియలైజ్ అయిపోయింది. సో మీకు చూపిస్తే ఇక్కడ package.json ఫైల్ అనేది మనకి ఇది వచ్చేసి డిఫాల్ట్ ఫైల్ ఫ్రెండ్స్ Node.js ప్రాజెక్ట్లో. సో మనకి ఏంటంటే ఇందులో మనకు ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ని ప్యాకేజ్ని సో మేనేజ్ చేసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు మనం లేటెస్ట్గా ఏం ఇన్స్టాల్ చేసిన డిపెండెన్సీస్ ప్యాకేజెస్ సో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మనకు చూడవచ్చు ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ రెస్ట్ API బ్యాక్ అండ్ సో మనకు డిఫాల్ట్ వాల్యూస్తో అయితే సో మనకైతే Node.js అయితే ఇనిషియలైజ్ అయిపోయింది మన ప్రాజెక్ట్లో ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఒక సర్వర్ క్రియేట్ చేయడానికి ఎక్స్ప్రెస్.js అనేది ఒక ఫ్రేమ్వర్క్ ఫ్రెండ్స్. సో మనకు వెబ్ అప్లికేషన్కి Node.js వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి సో మనకు ఎక్స్ప్రెస్.js అనేది ఒక ఫ్రేమ్వర్క్. సో ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్.jsని అయితే సో సర్వర్ అయితే క్రియేట్ చేయడానికి ఒక సింపుల్గా నేనైతే ఒక ఫైల్ అని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈ ఫైల్ నేమ్ వచ్చేసి నేను server.js అని చెప్పేసి నేనైతే ఈ ఫైల్ నేమ్ అయితే ఇచ్చేసా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫైల్ అయితే క్రియేట్ చేశా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేనైతే సో ఎక్స్ప్రెస్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. సో అందుకోసం సింపుల్గా మళ్ళీ టర్మినల్ ఓపెన్ చేసి సో ఎక్స్ప్రెస్ అనేది ఏంటంటే మనకు ఇది ఒక డిపెండెన్సీ ఫ్రెండ్స్. సో ఏంటంటే మనకు ఇది ఎక్స్ప్రెస్ని యూజ్ చేసి ఒక సర్వర్ని క్రియేట్ చేయడానికి సో మనమైతే ఎక్స్ప్రెస్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఎక్స్ప్రెస్ డిపెండెన్సీని. సో అందుకోసం నేను ఇక్కడ npm install express సో ఇక్కడ చూద్దాం npm install express అని చెప్పేసి సో నేనైతే ఎక్స్ప్రెస్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే ఎక్స్ప్రెస్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఎక్స్ప్రెస్ లైబ్రరీ అని అయితే మనకైతే ఇన్స్టాల్ అయిపోయింది చూసుకోవచ్చు. ఇక్కడ మనకు నోడ్ మాడ్యూల్స్ అని package.js అని సో మళ్ళీ మనకైతే ఇక్కడ అడిషనల్ ఫైల్స్ అయితే మనకు కనిపించాయి ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఎక్స్ప్రెస్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ డిపెండెన్సీ వచ్చేసి Node.man ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ Node.man అంటే ఏంటంటే మనకు ఇది ఒక పాపులర్ డిపెండెన్సీ ఫ్రెండ్స్. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఏదైనా సర్వర్ని స్టార్ట్ చేసి సో మనం ఏదైనా మన కోడ్లో ఏదైనా అప్డేట్ ఆర్ చేంజెస్ చేసినప్పుడు మనం మళ్ళీ సర్వర్ని స్టాప్ చేసి సో మళ్ళీ మనం చేంజెస్ చేయకుండా సో మనకు ఆటోమేటిక్గా సర్వర్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం కోడ్ అప్డేట్ చేసినప్పుడు సో మన ఆటోమేటిక్గా మన సర్వర్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో కోడ్ అప్డేట్ అయిన తర్వాత మనకి సర్వర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో దానికోసం అయితే మనకి ఈ Node.man అనేది అయితే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ డిపెండెన్సీ. సో అందుకోసం నేను ఇక్కడ npm install Node.man సో ఇది పాపులర్ ప్యాకేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ npm install -save -dev సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. సో మనకైతే Node.man అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఈ మనం Node.man డిపెండెన్సీ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ సింపుల్గా ఇక్కడ package.jsonలో అయితే కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకోసం నేను ఇక్కడ ఇక్కడ స్క్రిప్ట్ చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు స్క్రిప్ట్లో టెస్ట్ ఉన్న దగ్గర సో సింపుల్గా ఇక్కడ మీరైతే స్టార్ట్ అని అయితే స్టార్ట్ అని చెప్పేసి అయితే మీరైతే సో టైప్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో ఇదంతా తీసేసి రిమూవ్ చేసేసి సో ఇక్కడ మన సర్వర్ ఫైల్ ఏంటి సో server.js అనేది మన సర్వర్ ఫైల్. సో సింపుల్గా ఇక్కడ Node.man అని టైప్ చేసి సో server.js సో ఇక్కడ server.js అని అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇక్కడ Node.man server.js ఫైల్ అనేది ఏంటంటే ఇక్కడ మీనింగ్ సో మనకు ఆటోమేటిక్గా ఏమైనా చేంజెస్ చేసినప్పుడు సర్వర్లో ఆర్ మేబీ కోడ్ ఫైల్స్ ఏం చేంజెస్ చేసినప్పుడు మనకు సర్వర్ అనేది సో ఆటోమేటిక్గా ఈ Node.man ప్యాకేజ్ యూజ్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయక ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సర్వర్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనమైతే సో సింపుల్గా మనమైతే ఇప్పుడు ఒక ఎక్స్ప్రెస్ సర్వర్ని అయితే క్రియేట్ చేసి రన్ చేద్దాం ఫ్రెండ్స్. సో అందుకోసం నేను ఇక్కడ సో ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నా కాన్స్ట్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి కాన్స్టెంట్ వేరియబుల్ అయితే తీసుకున్నా. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ని అయితే నేనైతే రిక్వైర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్.
సో అందుకోసం ఇక్కడ రిక్వైర్ ఎక్స్ప్రెస్. సో ఎక్స్ప్రెస్ని అయితే నేను ఇక్కడ రిక్వైర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక సింపుల్గా ఒక ఎక్స్ప్రెస్ సర్వర్ని రన్ చేయడానికి సో నేను ఏం చేస్తున్నా అంటే సో ఇక్కడ ఎక్స్ప్రెస్ని అయితే రిక్వెస్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్కి సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ ఒక రిఫరెన్స్ అనేది క్రియేట్ చేసి ఎక్స్ప్రెస్ నుండి ఒక మెథడ్ అయితే కాల్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను లిస్ట్ అనేది మెథడ్. సో అందుకోసం నేను ఇక్కడ సో కాన్స్ట్ సో ఇక్కడ కాన్స్ట్ సో యాప్. సో ఈ యాప్ అనే వేరియబుల్ ఏంటంటే మనకు ఒక రిఫరెన్స్ ఫ్రెండ్స్. సో ఏంటంటే మనం దీన్ని యూజ్ చేసుకొని అయితే మనం మెథడ్స్ని కాల్ చేస్తాం అనమాట. సో ఈ యాప్ అనే ఒక ఆబ్జెక్ట్కి సో నేను ఏంటంటే ఎక్స్ప్రెస్ని సో ఇది ఎక్స్ప్రెస్ ఆబ్జెక్ట్గా నేనైతే ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇప్పుడు ఎక్స్ప్రెస్కి అసైన్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ యాప్ అనేదాన్ని సో నేను అసైన్ చేసి ఇక్కడ ఇనిషియలైజ్ చేసి సో నేను ఇప్పుడు ఈ యాప్ నుండి సో సింపుల్గా ఇక్కడ లిస్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ని అయితే కాల్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఈ లిస్ట్ అనే మెథడ్ని కాల్ చేసి ఇప్పుడు నేనైతే సర్వర్ని రన్ చేస్తున్నానికి ఇక్కడ సింపుల్గా సో ఒక పోర్ట్ నెంబర్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ పోర్ట్ నెంబర్ ఇచ్చేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సర్వర్ రన్ అయిన తర్వాత సో మనకి సింపుల్గా ఒక అవుట్పుట్ మెసేజ్ డిస్ప్లే కావడానికి సో సింపుల్గా నేను ఇక్కడ console.log అయితే టైప్ చేసి సర్వర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఆన్ పోర్ట్ 5000 అని చెప్పేసి అయితే నేను ఇక్కడ ఒక సింపుల్గా ఒక ఎక్స్ప్రెస్ సర్వర్ని క్రియేట్ చేసిన ఫ్రెండ్స్. సో దాన్ని అయితే నేను 5000 పోర్ట్ నెంబర్లో అయితే నేను రన్ చేయడానికి అయితే సో ఇక్కడ నేను 5000 అని పోర్ట్ నెంబర్ ఇచ్చేసి సో నాకు సర్వర్ అనేది రన్ అవుతాయి సక్సెస్ఫుల్గా. సో మనకు ఒక డిస్ప్లే ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వడానికి సర్వర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఆన్ పోర్ట్ 5000 అని చెప్పేసి అయితే నేను ఇక్కడైతే సో సింపుల్గా మన ఒక మెసేజ్ అయితే console.log యూస్ చేసి ఒక మెసేజ్ అయితే సో ఇక్కడ డిస్ప్లే అవ్వడానికి అయితే నేనైతే రాసా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో సింపుల్గా మనం అయితే ఇప్పుడు ఒక ఎక్స్ప్రెస్ సర్వర్ని అయితే రన్ చేద్దాం ఫ్రెండ్స్. సో అందుకోసం నేనైతే టెర్మినల్ ఓపెన్ చేసాను ఫ్రెండ్స్. సో ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి సో మనం ఎక్స్ప్రెస్ సర్వర్ని స్టార్ట్ చేయడానికి సో ఇక్కడ మనం npm స్టార్ట్ ఫ్రెండ్స్. సో npm స్టార్ట్ కమాండ్ యూజ్ చేసి అయితే మనం సర్వర్ రన్ చేస్తాం. సో నేనైతే క్లిక్ రన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు సో మనకైతే మెసేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది మీరు చూసుకోవచ్చు. సర్వర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఆన్ పోర్ట్ 5000. సో ఫ్రెండ్స్ మనకైతే సర్వర్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఒక సింపుల్గా ఒక రూటర్ అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో రూటర్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ యాప్ సో ఈ యాప్ నుండి సో నేను గెట్ మెథడ్ని అయితే కాల్ చేసుకొని సో ఇక్కడ ఒక సింపుల్గా ఒక రూటర్ సో గెట్ అని చెప్పేసి ఒక రూటర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ రిక్వెస్ట్ రెస్పాన్స్ సో మనం ఇక్కడ ఒక మనకి సో ఈ రూటర్ని కాల్ చేసినాం. సో మనకి వచ్చేసి రెస్పాన్స్ ఏంటంటే హలో ఉదయ్. సో హలో ఉదయ్ అనే మెసేజ్ అయితే మనకైతే డిస్ప్లే అవ్వాలి. సో మనం రూటర్ని కాల్ చేసినప్పుడు సో మనకి ఇక్కడ హలో ఉదయ్ అని అయితే డిస్ప్లే అవ్వాలి మెసేజ్. సో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ నోడ్ మ్యాన్ ప్యాకేజ్ సో మన డిపెండెన్సీ మన ప్రాజెక్ట్లో ఇన్స్టాల్ చేయడం వల్ల ఇక్కడ చూడవచ్చు మనం ఏం చేంజెస్ చేసినా కానీ సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యి సో మనకైతే సర్వర్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది నోడ్ మ్యాన్ డిపెండెన్సీ వల్ల యూజ్. సో ఇప్పుడు మేము చూపిస్తాను ఫ్రెండ్స్. సో మనకు సర్వర్ అనేది 5000 పోర్ట్లో అయితే రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ రూటర్ని అయితే మీకు కాల్ చేసి చూపిస్తాను. సో అందుకోసం నేను సింపుల్గా ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. సో ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో వచ్చేసి సో ఇక్కడ గూగుల్లో లోకల్ హోస్ట్ మన పోర్ట్ నెంబర్ వచ్చేసి సర్వర్ అనే పోర్ట్ నెంబర్ 5000. సో 5000 ఇక్కడ గెట్ రూటర్ నేమ్ గెట్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు మెసేజ్ కూడా డిస్ప్లే అయింది ఇక్కడ హలో ఉదయ్ అని చెప్పేసి. సో మనకు రూటర్ కూడా సో మనకి ఇక్కడ చూడవచ్చు మనం రూటర్ని కాల్ చేసినప్పుడు మనకు మెసేజ్ అవుట్పుట్ రెస్పాన్స్ అనేది వచ్చింది. సో ఫ్రెండ్స్ మనమైతే సక్సెస్ఫుల్గా అయితే ఒక సింపుల్ ఎక్స్ప్రెస్ సర్వర్ అయితే క్రియేట్ చేసి రన్ చేసాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు MongoDB డేటాబేస్కి కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో మన ఎక్స్ప్రెస్ సర్వర్ని MongoDB డేటాబేస్ కనెక్ట్ చేయడానికి మనమైతే మాంగూస్ అనే ప్యాకేజ్ అంటే డిపెండెన్సీ అయితే మనమైతే
ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మన ఈ మాంగూస్ అనే డిపెండెన్సీ యూజ్ చేసి మనం మా ఎక్స్ప్రెస్ సర్వర్ని మాంగోడిబి డేటాబేస్కి అయితే మనం ఇంటిగ్రేట్ చేస్తాం. సో అందుకోసం ఫ్రెండ్స్ నేను టెర్మినల్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ టెర్మినల్లో ఫ్రెండ్స్ నేను ముందుగా మనం ఈ మాంగూస్ డిపెండెన్సీ ఇన్స్టాల్ చేసుకునే ముందు మనమైతే ఒక .env అనే డిపెండెన్సీ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ .env డిపెండెన్సీ వల్ల యూజ్ ఏంటంటే మనకు మన కాన్ఫిగరేషన్, మన డేటాబేస్ కాన్ఫిగర్ డీటెయిల్స్ మనం ఈ .env ఫైల్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సింపుల్గా. మనకు క్లియర్ అండర్స్టాండింగ్ కోసం మనం ఈ .env ఫైల్లో మనమైతే మన డేటాబేస్ కాన్ఫిగర్ డీటెయిల్స్ అయితే మనమైతే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. సో అందుకోసం ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఎక్స్ప్రెస్ సర్వర్ని అయితే స్టాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టాప్ చేయడానికి మీరు ఎక్స్ప్రెస్ సర్వర్ని స్టాప్ చేయడానికి ఇక్కడ Ctrl+C అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. సో టైప్ చేశాక ఇక్కడ మీకు YR నో అని వస్తుంది. సో సింపుల్గా మీరు Y ఎంటర్ చేయండి. సో మనకైతే సర్వర్ స్టాప్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను .env డిపెండెన్సీ అయితే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకోసం ఇక్కడ npm install .env. సో ఇది కూడా మనకు పాపులర్ డిపెండెన్సీ ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు మనకైతే ఈ .env అనేది సక్సెస్ఫుల్గా అయితే మనకు ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఈ మన ఎక్స్ప్రెస్.js సర్వర్ని మనం మాంగోడిబి డేటాబేస్కి కనెక్ట్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలంటే మనకైతే మాంగూస్ అనే ప్యాకేజ్ అయితే యూస్ఫుల్ ఫ్రెండ్స్. మాంగూస్ అనే ప్యాకేజ్ అయితే యూజ్ చేసుకొని మనమైతే మన ఎక్స్ప్రెస్.js సర్వర్ని మాంగోడిబి డేటాబేస్కి అయితే కనెక్ట్ చేస్తాం. సో అందుకోసం నేను ఇక్కడ సింపుల్గా మాంగూస్ డిపెండెన్సీ ఇన్స్టాల్ చేయడం కోసం npm install మాంగూస్ అయితే నేను అయితే టైప్ చేశాను ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ ఇన్స్టాల్ అయితే అవుతుంది మాంగూస్. సో చూడొచ్చు మనకైతే మాంగూస్ డిపెండెన్సీ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే సింపుల్గా మనం ఇప్పుడు .env అయితే మనమైతే ఇన్స్టాల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మనం .env డిపెండెన్సీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా అయితే మనం ఒక .env ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ .env ఫైల్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఒక పోర్ట్ నెంబర్, మన పోర్ట్ నెంబర్ వచ్చేసి ఏంటంటే మనకు డిఫాల్ట్గా మనమైతే 5000 అయితే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ మాంగోడిబి URL, మన మాంగోడిబి డేటాబేస్లో మనకు ఒక ఎండ్ పాయింట్ URL అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అందులో మన డేటాబేస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో అదైతే ఇక్కడ ఇస్తాం ఫ్రెండ్స్. సో అందుకోసం ఇక్కడ నేను వచ్చేసి మాంగో URL అని చెప్పేసి అయితే నేను ఇక్కడ ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసాం. సో ఈ ప్రాపర్టీస్ మనకు పోర్ట్ నెంబర్ మనకు 5000 డిఫాల్ట్. నెక్స్ట్ వచ్చేసి మాంగోడిబి URL. సో మీరైతే సింపుల్గా మీ ల్యాప్టాప్లో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మనకు మాంగోడిబి కాంపాస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే రెస్ట్ API క్రియేట్ చేయాలంటే మీకైతే మాంగోడిబి Node.js VS Code మీ ల్యాప్టాప్లో అయితే ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఇక్కడైతే నేను మాంగోడిబి కాంపాస్ని అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. సో ఓపెన్ చేశాక ఇక్కడ నాకు లోకల్ హోస్ట్, ఇక్కడ కనెక్ట్, దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కాపీ కనెక్షన్ స్ట్రింగ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా అయితే నేను దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఇందులో వచ్చేసి ఏంటంటే నాకు డేటాబేసెస్, ఇక్కడ యూజర్స్ అని చెప్పేసి డేటాబేసెస్ ఉంది. సో ఇక్కడైతే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ పేస్ట్ చేశాక ఇది వచ్చి మనకైతే మాంగోడిబి URL ఫ్రెండ్స్, మనకు డిఫాల్ట్ URL అనమాట. సో ఇక్కడ లాస్ట్లో మీరు ఏంటంటే మీరు ఏ డేటాబేస్ అంటే మీరు కొత్తగా మీ డేటాబేస్కి ఏం నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో అదైతే ఇక్కడ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో సింపుల్ అయితే నేనైతే యూజర్ మేనేజ్మెంట్ సిస్టమ్, మీరైతే షార్ట్ కట్లు ఏదో ఒకటి ఇవ్వండి ఫ్రెండ్స్. నేను అండర్స్టాండ్ కోసం చాలా లెంతీగా ఇచ్చా ఇక్కడ డేటాబేస్ నేమ్. సో ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి అయితే నేనైతే డేటాబేస్ నేమ్ ఇచ్చా ఫ్రెండ్స్.
సో ఇక్కడ మనకు పోర్ట్ నెంబర్ వచ్చేసి 5000. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ నేను ఇక్కడ server.js ఫైల్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే మనం ఇప్పుడు మాంగూస్ అని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో డిపెండెన్సీని మనమైతే ఇక్కడ మాంగూస్ డిపెండెన్సీ అయితే మనం ఇక్కడ రిక్వైర్ చేసుకోవాలి. సో అందుకోసం ఇక్కడ నేను కాన్స్ట్ మాంగూస్ ఈక్వల్ ఇక్కడ రిక్వైర్ మాంగూస్. సో ఇక్కడ రిక్వైర్ చేసుకున్న తర్వాత సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే .envని కూడా కాన్ఫిగర్ అయితే చేసుకోవాలి. సో మన .env ఫైల్ని. సో అందుకోసం ఇక్కడ const.env require .env. సో ఇక్కడ .env config. సో మనం ఇక్కడ .env ఫైల్ అయితే కాన్ఫిగ్ కూడా చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ సింపుల్ అనేది ఇక్కడ రూటర్ అనేది అయితే సో డిలీట్ చేసేసి సో నేను ఇప్పుడైతే డేటాబేస్ సో మనం ఎక్స్ప్రెస్.js సర్వర్ని అయితే మనం డేటాబేస్కి అయితే సో కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం .env అయితే కాన్ఫిగ్ చేసేసుకున్నాం. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ప్రాసెస్ సో ఇక్కడ నేను ఒక కాన్స్ట్ పోర్ట్ సో నేనైతే కూడా పోర్ట్ అని ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకొని సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పోర్ట్లో సో ఇక్కడ నేను process.env.port. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ కాన్స్టెంట్ నేనైతే ఇక్కడ పోర్ట్ అని ఒక వేరియబుల్ కాన్స్టెంట్ క్రియేట్ చేసుకొని సో నేను ఇక్కడ process.env.port అయితే ఇక్కడ అసైన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ process.env.port అంటే ఏంటంటే సో మనకు .env ఏదైతే మనకు .env ఫైల్లో ఉన్న పోర్ట్ నెంబర్ అనేది సో ఇక్కడ మనకు పోర్ట్కి అయితే మనకు అసైన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ పోర్ట్ నెంబర్కి అయితే అసైన్ అవుతుంది. అందుకోసం మనకి ఏదైతే .env ఉన్న మన కాన్ఫిగర్ ఉన్న డీటెయిల్స్ పోర్ట్ నెంబర్ URL సో మనకి ఈ server.js ఫైల్లో లోడ్ చేసుకోవడానికి అయితే మనం ఈ process.env అనేది అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో మనం కాల్ చేసుకుంటాం అనమాట ఈ process.env ఫైల్ నుండి మనం ఈ వేరియబుల్స్ సో ఇక్కడ కాల్ చేసుకోవడానికి ఈ process.env అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాన్స్ట్ MongoDB URL అని చెప్పేసి సో ఇక్కడ నేను URLని కూడా కాల్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అందుకోసం ఇక్కడ process.env.mongodb URL సో నేనైతే కాల్ అయితే సక్సెస్ఫుల్గా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేనైతే సో డేటాబేస్కి అయితే సర్వర్కి డేటాబేస్కి కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే సో నేనైతే కోడ్ అయితే రాయబోతున్నాను ఫ్రెండ్స్. సో అందుకోసం నేను ఇక్కడ సింపుల్గా సో మన మాంగో డిపెండెన్సీ అయితే మన server.js ఫైల్లో అయితే రిక్వైర్ చేసుకున్నాం కదా. సో సింపుల్గా ఈ మాంగూస్ సో వేరియబుల్ నుండి అయితే నేనైతే సో మనకు మాంగూస్ సో ఇక్కడ కనెక్ట్ అనే మెథడ్ అయితే కాల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కనెక్ట్ అనే మెథడ్ని కాల్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం ఓపెన్ పారాంథసిస్లో ఇక్కడ సింపుల్గా ఇక్కడ పోర్ట్ నెంబర్ ఫ్రెండ్స్. సో పోర్ట్ నెంబర్ కామా సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే కొన్ని పర్మిషన్స్ అయితే మనమైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఆ పర్మిషన్స్ వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ యూజ్ న్యూ URL సో ఇక్కడ యూజ్ న్యూ URL పార్సర్ సో ఇక్కడ పార్సర్ ఈక్వల్ టు ఏంటంటే మనకు ట్రూ కామా యూజ్ యూనిఫైడ్ టోపోలాజీ ట్రూ. సో ఇవైతే మనకు పర్మిషన్స్. యూజ్ న్యూ URL పార్సర్ ట్రూ అలాగే యూజ్ యూనిఫైడ్ టోపాలజీ ట్రూ అని చెప్పేసి మనమైతే ఇలా పర్మిషన్స్ అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. సో పర్మిషన్ ఇచ్చుకున్నాక సో మనకి మన సర్వర్ అనేది డేటాబేస్ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అవుతే
కనెక్ట్ అవుతే మనకి డాట్ దెన్ సో మనకు కనెక్ట్ అయినప్పుడు మనకైతే ఇక్కడ మనకు మెసేజ్ అయితే డిస్ప్లే అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మెసేజ్ వచ్చేసి ఏంటంటే మనకు కన్సోల్ డాట్ లాగ్ database connected సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అయితే మనకైతే ఈ మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మాంగోస్ సో ఇక్కడ కనెక్ట్ అనే మెథడ్ అయితే మనమైతే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో మన ఎక్స్ప్రెస్ సర్వర్ని MongoDB డేటాబేస్ కనెక్ట్ చేయడానికి. అండ్ అలాగే సో ఇన్ కేస్ మనకు మన ఎర్రర్ అనేది జనరేట్ అవుతాయి. సో ఇక్కడ మనకి మనకి క్యాష్ బ్యాక్ అనేది ఎర్రర్ అయితే క్యాచ్ చేసి మనకైతే డిస్ప్లే అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ మనకు ఎర్రర్ వచ్చేసి ఎర్రర్ ఇన్ కనెక్టింగ్ డేటాబేస్ ప్లస్ ఎర్రర్. సో మనకైతే సో సింపుల్గా అయితే మనమైతే డేటాబేస్ని కనెక్ట్ చేయడానికి అయితే కోడ్ అయితే రాసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను పోర్ట్ నెంబర్ వచ్చేసి సో ఇక్కడ పోర్ట్ అనే వేరియబుల్ అయితే ఇచ్చేస్తున్నాను. పోర్ట్ అని ఇచ్చేసి సో ఇక్కడ వచ్చేసి డేటాబేస్ అన్ని ఇక్కడ సర్వర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఆన్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఒకసారి సర్వర్ని అయితే రన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ MongoDB సో ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు సో ఇక్కడ మనం MongoDB URL అయితే ఇచ్చాలి ఫ్రెండ్స్. ఇక్కడ పోర్ట్ నెంబర్ కాదు ఫ్రెండ్స్. సో మనం ఇవ్వాల్సింది ఇక్కడ MongoDB URL. సో ఇక్కడైతే పాస్ చేసి సో మనం ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ సో మనకు డేటాబేస్ని కనెక్ట్ చేయడానికి అయితే కోడ్. సో ఇక్కడ పర్మిషన్ యూజ్ URL పార్సర్ ట్రూ అండ్ యూజ్ యూనిఫైడ్ టోపోలజీ ట్రూ. సో పర్మిషన్స్ ఇచ్చాకి సో ఇప్పుడైతే రన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ అందుకోసం npm స్టార్ట్ సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. సో మనకైతే సక్సెస్ఫుల్గా అయితే సో మనకైతే సో మన డేటాబేస్ సో మన ఎక్స్ప్రెస్ సర్వర్ అనేది అయితే మనకైతే మన డేటాబేస్కి అయితే సక్సెస్ఫుల్గా అయితే మనకైతే కనెక్ట్ అయింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో మనకు మన MongoDB డేటాబేస్ అనేది అయితే మనకు ఎక్స్ప్రెస్ సర్వర్కి అయితే సక్సెస్ఫుల్గా అయితే కనెక్ట్ అయింది. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ పార్ట్ వీడియోలో అయితే సో మీకు సో యూజర్ స్కీమా క్రియేట్ చేసి ఎలా మనకు పార్ట్స్ మనకు నెక్స్ట్ మనకు పార్ట్ సో వచ్చేసి మన పార్ట్ 2లో వచ్చేసి మనకు ఎలా మీకు యూజర్ స్కీమా క్రియేట్ చేసి ఎలా కట్ ఆపరేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలని అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. సో మనకు సో ఫ్రెండ్స్ సో నేను పార్ట్ 2 వీడియో లింక్ కూడా ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో మీరు అక్కడ నుండి అయితే సో మన అయితే సో పార్ట్ 2 వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.